వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. మదనపల్లి ఒక పండుగ రాత్రి, ఒక చిన్న ఆనందయాత్ర 3 కుటుంబాల ఆశలను క్షణాల్లో మింగేసింది. నిన్నటి వరకు నవ్వుతూ ఒకరితో ఒకరు జోక్స్ వేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపిన 3 స్నేహితులు ఈరోజు ఒకే చోట నిశ్శబ్దంగా ప్రాణాలు లేని శరీరాలుగా మారిపోయారు. నేను పాస్ అయిపోయి నిన్ను సాగుతానమ్మన్నాడు సార్ నా బిడ్డ. పిల్లోడు మంచోడు సార్, వానికి అమ్మ లేదు. వాడు నా బిడ్డ, మా వీడు నేను ఇద్దరు కొడుకులు. మా వానికి అమ్మ లేదు. ఎప్పుడు మంచి విషయాలు చెప్పేవాడు. నాకు ఇంకా మంచి మాటలు చెప్పి నేను ఇంకా కొంచెం చెడ్డదారులు పోతుంటే 2 రేట్లు కొట్టైనా కానీ తిట్టైనా కానీ అట్లా కాదు ఇట్లా అని చెప్పి మంచిగా చెప్పేవాడు అంతా. అలాంటి వాడు ఇప్పుడు లేడంటే నిజంగా బాగా వేస్తాను నేను. బాధ వేస్తాను, వాడిని చాలా మిస్ అవుతాను. ఇంకా మాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? వాడు తప్ప నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడూ లేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాడు నేను. ఇంకెవరితో మాట్లాడాలా? ఇంకెవరున్నారు? కుర్బలకోట సర్కార్ తోపు వద్ద జరిగిన ఈ భయంకరమైన రోడ్డు ప్రమాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, 3 ఇళ్లల్లో వెలుగులు ఆరిపోయిన విషాద గాథ. చౌడేశ్వరి దేవి ఉత్సవాలకు కలిసి వచ్చిన వీరు మళ్ళీ కలుద్దాం, ఇంటికి చేరాక మాట్లాడుదాం అని చెప్పుకొని బయలుదేరిన ఆ చివరి ప్రయాణం వారి జీవితాల్లో చివరి ప్రయాణమైపోయింది. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం వారి బైక్ వేగంగా వెళ్ళి అకస్మాత్తుగా డివైడర్ను ఢీకొట్టింది. ఆ ఒక్క ఢీకొట్టు వాళ్ళ కలలను, వాళ్ళ భవిష్యత్తును ఒక్క క్షణంలోనే ఛిద్రం చేసింది. మృతులు బీకొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లికి చెందిన మాధవ, మహేష్గా పోలీసులు గుర్తించారు. ఇది కేవలం 3 యువకుల మరణం కాదు, ఇది ఒక నిజమైన స్నేహానికి ముగింపు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు, ఒకరి సంతోషంలో ఇంకొకరు నవ్వినవారు, ఒకరి కష్టంలో ఇంకొకరు తోడుగా నిలిచినవారు. ఎక్కడికి వెళ్ళినా 3 కలిసే వెళ్ళేవారు. ఎవరైనా అడిగితే మేము ఫ్రెండ్స్ కాదు, మేము ఫ్యామిలీ అని చెప్పుకునేవారు. అలాంటి 3 చివరి క్షణాల్లో కూడా ఒంటరిగా కాకుండా కలిసి వెళ్ళిపోయారు. జీవితంలో ఒకరోజు కూడా విడిపోని ఈ స్నేహితులు మరణంలో కూడా విడిపోలేదు. ప్రస్తుతమైతే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బయట తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇక వాళ్ళు తిరిగి రారని తెలిసి ఆ కన్నీళ్లు ఆగడం లేదు. ఒక తల్లి తన కొడుకును చివరిసారిగా చూడాలనే తపన, ఒక తండ్రి తన బిడ్డను మళ్ళీ పిలవలేని పరిస్థితి. 3 ఇళ్లలో ఇప్పుడు మిగిలింది కేవలం జ్ఞాపకాలే. అందరికి అడుక్కుంటే నా బిడ్డకు ఫీజు కట్టాలక్క, మన్నాడు పోవాలక్క. మన్నాడు నా బిడ్డ ఎగ్జామ్ రాయన పోవాలని మిమ్మల్ని అందరినీ అడిగితే కదక్క చుట్టుకి 6 మెంబర్లన్నా. ఆడ మనిషిని మగాళ్ళని అడగలేక మిమ్మల్ని వచ్చి అడుక్కున్నాక్క. దేవుడు నాకు కడుపు మీద కొట్టేసినాడుక్క. ఏం పేరమ్మా మీ అబ్బాయి పేరు? మీ అబ్బాయి పేరు మాధవ. ఎక్కడికి వచ్చారు? మదనపల్లికి వచ్చే జాతరకు వచ్చారా? జాతర చూడాలని వచ్చినాడు. నా బిడ్డ అకాడమీలో జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు. మన్నాడు ఎగ్జామ్. డబ్బులు వీళ్ళందరిని అడుక్కొని మా ఇంటి చుట్టూ డబ్బులు ఇప్పించుకొని నా బిడ్డకు ఫీజు కట్టినా సార్. డబ్బులు లేకుండే వీళ్ళందరూ నాకు ఇచ్చినారు. వీళ్ళంతా ఇచ్చినారు సార్. నాకు లేదనకుండా నా బిడ్డకు చదువు అంటే నాకు 1 రాస్తే 2 అక్షరాలు వస్తున్నాయి. మా బలు వస్తుంది చదువు. నేను పాస్ అయిపోయి నిన్ను సాగుతానమ్మన్నాడు సార్ నా బిడ్డ. అక్కడ జరిగిన విషయం ఎవరు చెప్పారమ్మా మీకు? ఎవరు సమాచారం ఇచ్చారు? సార్ ఎవరో మా ఇంట్లో పక్కనే చెప్పినారు. నాకు తెలియదు. నా బిడ్డకు ఫోన్ చేస్తే 9 కాడు ఫోన్ వాళ్ళ ఛార్జింగ్ లేదేమోలని గమనైపోయినా.
12 గంటల కాడ వచ్చి పిలిచినారు సార్ ఇంట్లో పక్క. వాళ్ళు కూడా మంచి స్నేహితులు అని చెప్పి విన్నాను. మంచి ఆ స్నేహితులు. పిల్లోడు మంచోడు సార్. వానికి అమ్మ లేదు, వాడు నా బిడ్డ, మా వీడు నేను ఇద్దరు కొడుకులు, మా వానికి అమ్మ లేదు, వానికి ఏం అలవాట్లు లేవు. వాడు వాషింగ్ మిషన్లు రెడీ చేసి పోతాడు. ఓ మా పెద్దోడు మాధవ నా దగ్గర ఉన్నాడు అని ఫోన్ చేసినాడు సార్ నా బిడ్డ. సరేనైనా జతలకు పోవద్దండి, వచ్చేయండి ఇడికి తినేసి పోదురంటే వస్తామా నీ దగ్గరికి వచ్చే పోతానన్నాడు. మళ్ళీ 12 గంటల కాడ వచ్చి పిలుస్తున్నారు. నాకు నా బిడ్డ నిమ్మని సార్, నాకేమొద్దు, నా బిడ్డ నాకేమొద్దు. ఎవరికి పెట్టాలో నేను ఇంకో కొడుకున్నాడు, నేను చచ్చిపోతా సార్, నా బిడ్డ చచ్చిపోతా. చివరిసారిగా మీ కొడుకు ఏమని మాట్లాడారు మీతో? మా అమ్మ చేసి దగ్గర ఉన్నామ్మా, రూమ్ లో ఉండాము, నువ్వేం ఇబ్బంది పడద్దా, మాట్లాడమ్మా అంత అన్నాడు. అంతే సార్. సరే మా వస్తాములే అని ఫోన్ పెట్టేసినాడు సార్. నా బిడ్డ నాకు తెచ్చి మన ప్రభుత్వాన్ని బట్టి అడుక్కుంటాను సార్. నేను భర్తలేందని, నా బిడ్డలంటే నాకు ప్రాణం సార్. నా బిడ్డ అంటే నాకు ప్రాణము. నా పెద్ద బిడ్డ అంటే నాకు ప్రాణం. మీ పేరు? వెంకటేష్ అండి. మాధవానికి మీరు ఏమవుతారు? బామర్ది అవుతారా? సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ సంఘటన? అన్ఎక్స్పెక్టెడ్ నా. ఇప్పుడు రోజు డైలీ నాతో వచ్చి టైం స్పెండ్ చేస్తాడు, చాలా బాగుంటాడు. ఇట్లా అయిందండి నేను అనుకుని కూడా అనుకోలేదు. ఎంత బాగుంటాడు, ఇంట్లో వాళ్ళతో కూడా అట్లా ఉన్నాను ఆయనతో. ఇట్లా అయిపోయిందంటే నిజంగా బాధ వేస్తాను. నిజంగా చివరిసారిగా నేను ఎప్పుడు చూసారు మాధవ్ గారు? నైట్ చూసాను, తిరునాళ్ళు కబుర్లు చెప్పుకుంటాము. రోజు నైట్ వచ్చి కూర్చొని 11 వరకు నాతోనే ఉంటాడు. డాడీ ఇప్పుడు ఇంటికాడే ఉండేది కూడా మేము. ఎప్పుడు మంచి విషయాలు చెప్పేవాడు. నాకు ఇంకా మంచి మాటలు చెప్పి నేను ఇంకా కొంచెం చెడ్డదారులు పోతుంటే 2 రేట్లు కొట్టైనా కానీ తిట్టైనా కానీ అట్లా కాదు ఇట్లా అని చెప్పి మంచిగా చెప్పేవాడు అంతా. అలాంటి వాడు ఇప్పుడు లేడంటే నిజంగా బాధేస్తాను. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు వినోద్. ఇప్పుడు మీ ఫ్రెండ్ పేరేంటి? మాధవ. ఎప్పటి నుంచి మీరు స్నేహితులుగా ఉన్నారు? చిన్నప్పటి నుంచి బ్రో. చిన్నప్పటి నుంచి ఉన్నారా? మా ఇంటి పక్కనే బ్రో వాడు ఉండేది. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ముగ్గురు మంచి మిత్రులని విన్నాను అనమాట. సో అంటే మీ ఫ్రెండ్స్ మీరు లేరప్పుడు. సో ఇంత చాలామంది బాధాకరం అంటే ఒక ఫ్యామిలీలో ఇలా జరగడం అనేది ముగ్గురు ఫ్యామిలీలు చాలా బాధపడుతున్నారు అనమాట. మాధవ అనేవాడు నా బెస్ట్ ఫ్రెండ్ బ్రో. పక్కన సూర్య అనే పిల్లోడు నా బామర్ది. అతను కూడా మీ బామర్ది? నా బామర్ది సొంతం. ఆఖరిగా మీతో ఏం మాట్లాడారు? జాతరలో కలుద్దామని చెప్పి నైట్ ఫోన్ చేసినారు. నేను ఊరి నుంచి వచ్చేలోపు ఇట్లా ఫండ్ కూడా వేసినారు. లేకపోతే లేని కూడా లేదా బ్రో, మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి బ్రో? చాలా బాధ వేస్తాను బ్రో. వాడిని చాలా మిస్ అవుతాను. ఇంకా మాతో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు బ్రో? వాడు తప్ప నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవడూ లేదు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాడు నేను. ఇంకా ఎవరితో మాట్లాడాలా? ఇంకా ఎవరున్నారు బ్రో? ముగ్గురు స్నేహితులు ఒకే బైక్ మీద బయలుదేరి ఒకే చోట ప్రాణాలు కోల్పోయారు. జీవితంలో కలిసి నడిచారు వీరు. మరణంలో కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టలేదు. కానీ వాళ్ళ కోసం ఎదురు చూసిన కుటుంబాలు మాత్రం ఇక జీవితాంతం ఆ కాలిని భరించాల్సిందే.